హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకుంటే బంధుమిత్రుల సహాయ సహకారాలను కొన్ని పనులను పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరచడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మంచి లాభాల్లోనివి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశిలోని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాములతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు సింహరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కలుగుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి ఉన్నత విద్య లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగం అనేది లభిస్తుంది. ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలకు ఎవరి సహాయం లేకుండానే వాటిని పూర్తి చేయగలుగుతారు. పాత బాకీలు వసూలవుతాయి. అలాగే పొదుపు మొత్తాలు కూడా మీరు ఇంటి ఖర్చులకు వినియోగిస్తారు. అలాగే అవసరాలు తీరిపోతాయి. చిరకాల స్వప్నం నెరవేరి విద్యార్థులు కూడా ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు, అత్యంత ఆప్తుల ద్వారా ధన సహాయం అనేది అందుతుంది. ఇక పరస్పరం ద్వేషించుకున్న బంధువులు కూడా తిరిగి దగ్గరికి చేరుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు అనేవి కష్టసాధ్యమైన మొక్కవోని విశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి అడుగును జాగ్రత్తగా వేసి నేర్పుగా లాభాలను పొందుతారు. అలాగే కొత్త భాగస్వాముల నుండి ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలపై గురి అనేది తప్పదు. అలాగే వీరికి అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలకు ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు మీపై ఉంచిన బాధ్యతలను కూడా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు తమ పలుకుబడి ఉపయోగించుకొని విజయాలను సాధిస్తారు. అలాగే అందరూ మీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇక విద్యార్థులు అందిన అవకాశాలను వినియోగించుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యుల నుండి గౌరవాన్ని, మర్యాదను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు 2. ఈరోజు సింహరాశి వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకుంటారు.